Hi friends, welcome to Q&A episode number 152. లాస్ట్ సండే Q&A ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే హరి చేశారు. బ్రో ఓల్డ్ బైక్ ఎక్కడ సేల్ చేస్తే ఎక్కువ వాల్యూ వస్తుంది బ్రో అని చెప్పేసి. బ్రో మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు తెలిసిన వాళ్ళకి మీ వెహికల్ అయితే సేల్ చేయండి, అప్పుడే కొద్దిగా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. షోరూమ్కి కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేవాళ్ళు ఉంటారు కదా, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, అక్కడికి తీసుకెళ్ళినా సరే మీ వెహికల్కి చాలా తక్కువ డబ్బులు అయితే ఇస్తారు. తెలిసిన వాళ్ళకి ఇస్తేనే మీకు ₹1 ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ మీరు తక్కువకి ఇవ్వాలన్నా సరే మీరు బయట వాళ్ళకి ఇవ్వడం కన్నా మీ ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయండి, అది ఇంకా బాగుండిద్ది. మీ వెహికల్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉండిద్ది కదా. నేనైతే మాత్రం మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెహికల్ అయితే సేల్ చేయమని చెప్తాను. నెక్స్ట్ హరీష్ అయితే కామెంట్ చేశారు. బ్రో నేను డ్యూక్ 200 తీసుకోవాలనుకుంటున్నా, కానీ మా విలేజ్ నుంచి KTM షోరూమ్ 150 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ తీసుకొని ఏమైనా ప్రాబ్లం అయితే బైక్కి అంత లాంగ్ తీసుకెళ్ళాలి. ఇంకా NS 200 షోరూమ్ దగ్గరలో ఉంది, ఇంకా ప్రైస్ 40K చేంజ్ ఉంది, ఏ బైక్ తీసుకోవాలో చెప్పండి బ్రో అని చెప్పేసి. బ్రో ₹40,000 సేవ్ చేసుకొని మీరు NS 200 అయితే కొనుక్కోండి. మీకు పెర్ఫార్మెన్స్ అయితే రెండింటిలో కూడా సేమ్ అయితే ఉండిద్ది. టాప్ నాచ్ స్పెక్స్ కావాలనుకుంటే మీకు డ్యూక్ 200లోనే ఉంటాయి NS 200తో కంపేర్ చేసుకుంటే. ఇంకా మీకు షోరూమ్ కూడా 150 కిలోమీటర్స్ దూరంలో ఉందంటున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే 152 కిలోమీటర్స్ వెళ్ళాలి. మనకి దగ్గరలో షోరూమ్ ఉంటేనే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే చేయించుకోవడానికి ఈజీగా అయితే ఉండిద్ది అనమాట. లేదు బ్రో 150 కాదు 200 కిలోమీటర్స్ అయినా పర్వాలేదు, నాకు డ్యూక్ 200 ఇష్టము, నేను ఆ వెహికల్ ఓన్ చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే మీరు హ్యాపీగా డ్యూక్ 200 తీసుకోండి. 40K అనేది ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి పద్దాకల వెహికల్ అయితే కొనం కదా, సో డ్యూక్ 200 బెస్ట్ అని చెప్తాను. లేదు KTM డ్యూక్ 200 లాగానే మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే మీకు సెకండ్ ఆప్షన్ కింద NS 200 కూడా చాలా బాగుంటుంది. అందులోనే మీకు దగ్గరలోనే బజాజ్ షోరూమ్ ఉందంటున్నారు కాబట్టి మీరు ఈ వెహికల్ కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్తాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మా ఫ్రెండ్ అయితే రీసెంట్గా బుల్లెట్ 350 పర్చేస్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో అయితే రేపు మన ఛానల్లో వస్తుంది, మీరు చూడొచ్చు. మా ఫ్రెండ్ వెహికల్ పర్చేస్ చేసిన 1 డేలోనే లాక్ సెట్ అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే అయిందనమాట. ఇట్లా కీ తిప్పంగానే వెహికల్ అయితే ఆన్ అయ్యేది కాదు. ఒక 2-3 సెకండ్స్ అయితే ఇట్లా మనం కదిలిస్తే అప్పుడు వెహికల్ అయితే ఆన్ అయ్యేది. సో సంథింగ్ ప్రాబ్లం అయితే ఉంది. షోరూమ్కి తీసుకెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్కి ఏం చెప్పారంటే కొద్దిగా అడ్జస్ట్ చేసి వెహికల్ అయితే ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అయితే మాత్రం తీసుకురండి, కొత్త లాక్ సెట్ అయితే వేస్తా ఉన్నారు. మా వాడికి మళ్ళీ రిపీట్ అయితే అయింది, కొత్త లాక్ సెట్ అయితే వేశారు. దగ్గరలో షోరూమ్ ఉంది కాబట్టి వెళ్ళాము. మీలాగా 150-200 కిలోమీటర్స్ ఉందనుకోండి, సో పళ్ళన్నీ ఆపుకొని 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం అంటే చాలా ఇబ్బంది అనమాట. సో అది జరగని పని. షోరూమ్ దగ్గరలో ఉంటే మనము వెహికల్కి ప్రాబ్లం ఏదైనా వస్తే ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీలో ఎవరైనా వెహికల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు దగ్గరలో 50 కిలోమీటర్ల దూరంలోనే షోరూమ్ ఉండేలాగా చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే హ్యాపీగా 50 కిలోమీటర్లే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. 1.5 అవర్లో వెళ్ళి మీరు వెహికల్ అయితే చేయించుకోవచ్చు. ఎక్కువ దూరం ఉంటే ఇబ్బందిలో పడతారు. నెక్స్ట్ భరత్ అయితే కామెంట్ చేశారు. హై బ్రో, ఆన్ రోడ్ ప్రైస్లో స్పేర్ పార్ట్స్ ఇంక్లూడ్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రయంఫ్ స్పీడ్ 400 ఆన్ రోడ్ ప్రైస్ 2,92,000 అన్నారు. అందులో స్పేర్ పార్ట్స్ ఇంక్లూడింగ్ ఉంటుందా లేకుంటే అడిషనల్గా పే చేయాలా అని చెప్పేసి. జనరల్గా మనకి వెహికల్ కొన్నప్పుడు అయితే స్పేర్ పార్ట్స్ అయితే ఏమీ రావు బ్రో. ఒక 2 మిర్రర్స్, సేఫ్టీ రాడ్ అయితే వస్తుంది కొన్ని కంపెనీస్లో సేఫ్టీ రాడ్ కూడా రాదు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కానీ శారీ గార్డ్ కానీ మనకి యాక్సెసరీస్లో అవి మనకి బిగిచ్చేస్తారనమాట. ఇవి మాత్రమే కంపెనీ నుంచి వస్తాయి. సో మీకు సీట్ కవర్ కావాలన్నా, ఫ్లోర్ మ్యాట్ కావాలన్నా, అంటే స్కూటీస్ పర్చేస్ చేస్తే ఇవన్నీ ఎక్స్ట్రాగా మనం వేయించుకోవాల్సి ఉండిద్ది అనమాట. సో యాక్సెసరీస్ అయితే మీరు ఎక్స్ట్రాగా పే చేసి కొనుక్కోవాలి. కొంతమంది సేఫ్టీ రాడ్ కూడా అయితే ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్యూక్ 200 కొనుక్కున్నారనుకోండి, సేఫ్టీ రాడ్ అయితే బ్యాక్ సైడ్ మనకి శారీ గార్డ్ దగ్గర అయితే పెట్టుండిద్ది అనమాట. వాటిని కట్ చేసి నీట్గా ఫిట్ చేసి ఇస్తారు. సేఫ్టీ రాడ్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్కి సేఫ్టీ రాడ్ కూడా రాదు. మా ఫ్రెండ్ రీసెంట్గా పర్చేస్ చేశారన్నాను కదా, సో మేము విజయవాడ వెళ్ళి సేఫ్టీ రాడ్, సంపు గార్డ్ అయితే కొనుక్కున్నాము. సో కొన్ని వెహికల్స్కి ప్రొవైడ్ చేస్తారు, కొన్ని వెహికల్స్కి ప్రొవైడ్ చేయరు. మీరు కొనుక్కుందాం అనుకున్న స్పీడ్ 400కి సేఫ్టీ రాడ్స్ రాకపోతే మాత్రం ఆన్ రోడ్ ప్రైస్లో ఖచ్చితంగా కొనుక్కొని వెహికల్ అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ రాంబాబు అయితే కామెంట్ చేశారు. బ్రో ఐ వాంట్ టు బై TVS ఎంటర్క్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని చెప్పేసి. బ్రో TVS ఎంటర్క్ అయితే చాలా బాగుండేది. 125cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. టాప్ నాచ్ ఫీచర్స్ అయితే బడ్జెట్లోనే వచ్చేస్తాయి. 1,30,000 నుంచి 1,35,000 రూపీస్ మధ్యలో ఉందనుకుంటా, ఎందుకంటే ప్రైజెస్ అయితే వ్యారీ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళండి. 1,35,000 లోపే మీకు TVS ఎంటర్క్ అయితే వస్తుంది. అందులో మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. రేస్ ఎడిషన్, రేస్ XP, రేస్ XT అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇట్లా మీకు డిఫరెంట్ మోడల్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండిద్ది. మీకు అందులో టైర్స్ బాగుంటాయి, పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, కంఫర్ట్ బాగుండిద్ది, ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. పర్సనల్గా నాకు టెయిల్ లైట్ అంటే డిజైన్ బాగా ఇష్టము. సో LED హెడ్ లైట్ కూడా ఉండిద్ది. సో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఈ వెహికల్ మీద మన ఛానల్లో డెడికేటెడ్గా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని చెక్ చేయండి. నేను నడిపినప్పుడు నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది మొత్తం మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని చెక్ చేయండి. నేనైతే మాత్రం మీకు ఆ వెహికల్ సజెస్ట్ చేస్తాను. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట.
ఇప్పుడు మైనస్ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే టీవీఎస్ ఎంటార్క్ మీకు రీసేల్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కొనుక్కొని 1 ఇయర్ తర్వాత ఆ వెహికల్ అమ్మేద్దాం అనుకుంటే మాత్రం మీకు రీసేల్ అయితే ఉండదు. ఎవరు కొనరు కాబట్టి నేనైతే కొనమని చెప్పను. మీరు తర్వాత అమ్ముకుందాం అని అనుకుంటే స్పేర్ పార్ట్స్ కూడా అంత తొందరగా అన్ని షోరూమ్స్లో కూడా దొరికే అవకాశం అయితే ఉండదు. వాళ్ళు ఎక్కువగా మెయింటైన్ చేయరు. టీవీఎస్లో జూపిటర్ వెహికల్స్ ఉన్నాయి కదా, 125cc 113cc ఆ వెహికల్స్, XL100, స్టార్ సిటీ ఇవి ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన స్టాక్ అయితే వీళ్ళు ఎక్కువ మెయింటైన్ చేస్తారు. పెద్ద పెద్ద షోరూమ్స్లో అయితే ఉంటాయి కానీ చిన్న చిన్న షోరూమ్స్లో అయితే మెయింటైన్ చేయరనమాట. సో ఎంటార్కి సంబంధించిన ఏదైనా స్పేర్ కావాలనుకుంటే మళ్ళీ పెద్ద షోరూమ్ నుంచి తెప్పేయాలి. ఒకవేళ పెద్ద షోరూంలో లేకపోతే కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుని తెప్పేయాలి. సో స్పేర్స్ అయితే కొద్దిగా ఇబ్బందినే చెప్పుకోవచ్చు. మేము ఉండే ఏరియాలో టీవీఎస్ షోరూమ్ పెద్దదైతే ఉంది. స్పేర్స్ అయితే అక్కడ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి. నాకు ఆ వెహికల్ బాగా నచ్చింది, నేను కొనుక్కుంటానంటే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రాంబాబు అయితే కామెంట్ చేశారు, టీవీఎస్ అపాచీ 164V వర్సెస్ N160 సింగిల్ సీట్ విచ్ ఈస్ బెస్ట్. బ్రో N160 సింగిల్ సీట్ వెహికల్ అయితే వేస్ట్ అని చెప్తాను. పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ లేదు. ఆల్రెడీ ఆ వెహికల్ మీద డెడికేటెడ్గా రెడ్ కలర్ వెహికల్ నేను రివ్యూ చేశాను, ఒకసారి మన ఛానల్లో ఉంది, చెక్ చేయొచ్చు. మీరు N150 కొనుక్కుంటే చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మీకు N160 సజెస్ట్ చేయను. సింగిల్ సీట్ వేరియంట్ది. కావాలనుకుంటే డ్యూయల్ సీట్ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉన్న వెహికల్ అనమాట. అదైతే చాలా బాగుంటుంది, నాకైతే అది పర్సనల్గా నచ్చింది. కానీ అపాచీ వెహికల్ ఏదైతే ఉందో 164V కదా మీరు అడిగింది, బెస్ట్ వెహికల్ అనమాట. 4 వాల్స్ అయితే ఉంటాయి, ఆయిల్ కూల్డ్ ఇంజను, బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఉండిద్ది, 180mm గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే ఎల్ఈడి హెడ్ లైట్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ABS, పెడల్ డిస్క్ బ్రేక్స్, సింగిల్ లాంగ్ సీటు. అబ్బో చాలా మంచి ఫీచర్స్ బ్రో. మీకు క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది. అలాగే గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అపాచీకి. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆ వెహికల్ నచ్చుతుంది. నేనైతే మాత్రం మీకు టీవీఎస్ అపాచీ RTR 164V సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ రాజా అయితే కామెంట్ చేశారు, అన్న మీ దగ్గర 1,50,000 ఉంటే ఏ బైక్ తీసుకుంటారు అని చెప్పేసి. నేనైతే ఏ వెహికల్ కూడా పర్చేస్ చేయను, కొంచెం మనీ యాడ్ చేసుకుని MT-15 కొనుక్కుంటాను. మైలేజ్ ప్లస్ పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మన దగ్గర డ్యూక్ 200 ఉంది కాబట్టి నేను NS200 అయితే కొనుక్కోను. ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే డ్యూక్ 200, ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా అవి కొనడానికి ట్రై చేస్తాను. కానీ 1,50,000 రూపాయలు పెట్టి నేను ఏ వెహికల్ కూడా కొనుక్కోను. లేదు బ్రో, స్ట్రిక్ట్లీ మీ దగ్గర 1,50,000 ఉంటే ఒక వెహికల్ ఏది కొనుక్కుంటారు చెప్పండి అని అంటే పల్సర్ N150 కొనుక్కుంటాను. సో అది ఎక్కువ పవర్ ఉండదు, అలా అని చెప్పేసి మరి తక్కువ పవర్ కూడా ఉండదు. మనం పెట్టే డబ్బులకి ఖచ్చితంగా న్యాయం జరిగే వెహికల్ అనమాట. సో పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకున్నా సరే 14.5 PS పవర్, 13.5 Nm టార్క్ ఉండిద్ది కదా అన్నింటిలో. నాకైతే సిటీలో తిరగడానికి ఆ పవర్ అండ్ టార్క్ అయితే సరిపోయింది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇస్తున్నారు, ఫ్యామిలీకి బాగుండిద్ది కాబట్టి నేను ఫస్ట్ టైం ఆ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. సో మా వైఫ్ని కూడా ఎక్కించుకొని నేను రైడ్ చేశాను. ఈ వెహికల్ చాలా బాగుంది, కంఫర్ట్ అని చెప్పారు కాబట్టి నాకైతే ఆ వెహికల్ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లేదనుకుంటే అపాచీ 164V కూడా ట్రై చేయొచ్చు. కొంచెం పవర్ఫుల్ వెహికల్ కావాలి అని అనుకుంటే అపాచీ కొనుక్కోండి. నాకైతే ఇంకా పవర్ఫుల్ వెహికల్ కావాలి కాబట్టి నేను MT-15 చెప్పాను మీకు ఫస్ట్లో. నెక్స్ట్ రామ్శ్రీ అయితే కామెంట్ చేశారు, అన్న స్కూటర్ తీసుకోవాలా లేదా బైక్ SP160 తీసుకోవాలా అని చెప్పేసి. షైన్ SP125 చాలా బాగుంది. SP160తో కంపేర్ చేసుకుంటే మీరు సింగిల్గా లాంగ్ వెళ్దామని అనుకుంటే మాత్రం హ్యాపీగా మోటార్ సైకిలే కొనుక్కోండి, మైలేజ్ అయితే బాగా వస్తుంది. అందులోనూ SP160 అయితే నేను సజెస్ట్ చేయను, మీకు నచ్చితే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు నాకు పర్సనల్గా అంత నచ్చలేదు బ్రో, ఎందుకంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. ఆ వెహికల్కి పెట్టే మనీతో ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే మనకి అపాచీ RTR 164V అయితే వస్తుంది, అది బెస్ట్ అనిపించింది నాకు. రైడ్ పరంగా చూసుకున్నా, ఫీచర్స్ పరంగా చూసుకున్నా. ఇంకా స్కూటర్ అంటారా, స్కూటర్ ఎవరైనా ఎందుకు అంటారు, స్టోరేజ్ కోసం, అలాగే గేర్లు పద్దాకలు వేసి చిరాకు వస్తుంది కదా వాళ్ళకి, ప్లస్ ఇంట్లో అందరూ వాడుకునేలాగా ఉపయోగపడిద్ది కాబట్టి స్కూటర్ కొంటారు కదా. సో మీరు ఒక్కలే తిరగడానికి కొనుక్కుంటున్నారా లేకపోతే ఇంట్లో అందరూ ఉపయోగించడానికి కొనుక్కుంటున్నారా అనేది ఫస్ట్ ఆలోచించుకోండి. మీ ఒక్కరికైతే మోటార్ సైకిల్ తీసుకోండి, ఎందుకంటే మైలేజ్ ఇంపార్టెంట్. స్కూటర్స్లో మనకి మైలేజ్ ఎక్కువ రాదు మోటార్ సైకిల్స్ వచ్చినంతగా. సో లేదు ఇంట్లో అందరూ వాడుకుంటారంటే జూపిటర్ 125 తీసుకోండి, లేకపోతే జూపిటర్ 113 తీసుకోండి. జూపిటర్ 113cc వెహికల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ DRL కానీ డిస్క్ బ్రేక్, పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, స్టోరేజ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. 107 kgs ఏమో ఉంది, నాకైతే అది చాలా బాగా నచ్చింది. మీరు అది కొనుక్కోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వినయ్ అయితే కామెంట్ చేశారు, హైబ్రిడ్ 2025 యాక్సెస్ 125 కొనొచ్చా అని చెప్పేసి. నేను రీసెంట్గానే చూశాను, వెహికల్ డిజైన్ అయితే మారింది, చూస్తానికి కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. యాక్సెస్ 125లో కొత్తగా ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి, ఆ వెహికల్ కొనాలా వద్దా అనే దాని గురించి డెడికేటెడ్గా అతి త్వరలో మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాము యాక్సెస్ 125 గురించి. ఈ లోపు మీకు ఎమర్జెన్సీగా స్కూటర్ కావాలి అని అనుకుంటే సుజుకి షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ ఆ వెహికల్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మీరు ఎగ్జిక్యూటివ్ని అడిగి తెలుసుకోండి, టెస్ట్ రైడ్ చేయండి. దాని తర్వాత టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి జూపిటర్ 125కి సంబంధించిన ఫీచర్స్ మొత్తం తెలుసుకోండి. రెండింటిలో మీకు ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు, అలాగే ఎక్కడ సర్వీస్ బాగుండిద్ది, దేంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయనే దాని గురించి చెక్ చేసుకుని ఒక మంచి వెహికల్ అయితే కొనుక్కోండి. నెక్స్ట్ బండి జీవన్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఐ హ్యాడ్ ఏ క్వశ్చన్ బ్రో, ఇట్స్ కామన్ డౌట్ ఫర్ ఆల్ పర్సన్స్ హూ డోంట్ లైక్ ఎలక్ట్రానిక్.
ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ లాంచింగ్ ఎనీ వేరియంట్ వితౌట్ ఎలక్ట్రానిక్ అండ్ గెట్టింగ్ ప్రైస్ లో బ్రో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రజెంట్ మన ఇండియాలో BS 6.2 అయితే నడుస్తుంది. ఏదో ఒక వెహికల్లో ఎలక్ట్రానిక్ లేకుండా అయితే లాంచ్ అవ్వట్లేదు. అన్ని వెహికల్స్ కూడా సెన్సార్స్ అయితే ఉంటున్నాయి. సో మీకు రా మెషిన్ కావాలంటే మాత్రం కష్టం. BS4 వెహికల్స్లో మీకు రా మెషిన్ అయితే మీరు చూశారు, కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. Yamaha R3 కొనుక్కొని అందులో మీకు స్లిప్పర్ క్లచ్ అయితే ఉండదు, క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు. సో ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అయితే ఆ వెహికల్లో ఏమీ లేవు. నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. రా మెషిన్ అని చెప్పుకోవచ్చు కొంతవరకు. సో ప్రైస్ ఎక్కువ పెట్టే కొద్దీ మనకి ఇప్పుడు అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్లా లీన్ యాంగిల్ అని, అలాగే క్రూజ్ కంట్రోల్ అని, సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు రా మెషిన్ కావాలనుకుంటే మాత్రం BS4 వెహికల్స్ అయితే ట్రై చేయండి. మీరు కొన్ని రోజులు వాడుకొని మళ్ళీ దాన్ని స్క్రాప్ కింద తీసేయచ్చు. లేదనుకుంటే మాత్రం Yamaha R3 MT-03 అయితే ట్రై చేయొచ్చు, అవి బాగున్నాయి. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే నరేంద్ర బాబు చేశారు, NS160 TVS Raider 125 బెస్ట్ వెహికల్ బ్రో. NS160తో కంపేర్ చేసుకుంటే N160 అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ రెండు కంపేర్ చేయొచ్చు, కానీ 125cc 160cc కంపేర్ చేయలేము. మీకు NS160 నచ్చింది, డిజైను కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా NS160 కొనుక్కోండి. రైడర్ 125 వచ్చేటప్పటికి లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే ప్రైస్ కూడా చాలా వరకు తక్కువ ఉండిద్ది అనమాట NS160తో కంపేర్ చేసుకుంటే. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మీ బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు, నాకు కొద్దిగా మైలేజ్ రాకపోయినా పర్వాలేదు, కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే NS160, లేదు మైలేజ్ కావాలి, కంఫర్ట్ ఉండాలి, లోకల్లోనే తిరుగుతాను, నాకు అంత ఎక్కువ స్పీడ్ వెళ్ళను అని అనుకుంటే రైడర్ 125 కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నేను పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.